హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మన పత్తి చేను ఇక్కడ ఒక 3 ఎకరాలు ఉంది. మనది కౌలు చేసేది, సొంతమేం కాదు, కౌలే. దాన్ని ఏరిద్దామని ఆకంట రాలిపోయింది. చూడండి, మీకు పత్తి బాగా పలిగింది. దీన్ని ఏరిద్దామని చూద్దామని వచ్చినాం. ఇంకొకటి ఏంటంటే, ఇంతవరకు ఇలా పాలు పొంగిలేదు. పాలు పొంగిద్దామని ఆలోచిస్తూనే వచ్చినాం, చూద్దామని. అక్కడ 7 ఎకరాలు అంటే ఇంకా 3 రోజులు పడుతుంది. ఆ 3 రోజులు అయిపోతే నెక్స్ట్ ఇక్కడనే పెడతాలని. ఎంత పలిగింది, ఎట్లా ఉంది చూస్తాను. వచ్చిన ఆకంత రాలిపోయింది. కాయ మాత్రం ఒక మాదిరిగానే ఉంది. చూస్తానికైతే ఎంత దిగుబడి వస్తుంది అనేది తెలియదు మనకి. చూడండి, చెట్లు చచ్చిపోయినాయి. చెట్లు మాత్రం పచ్చగా లేవు. పత్తి మాత్రం బీభత్సంగా పలిగింది. చూడండి, మీకు చూపిస్తున్నాను. పత్తి బీభత్సంగా పలిగింది. ఉన్న కాయ మాత్రం తేడా పగిలిపోయింది. ఇంకా కాయ 1, 2 మాత్రమే ఉంటాయి చెట్టుకి. ప్రస్తుతానికి మాత్రం తేడా పగిలిపోయింది. చూద్దాం మరి ఏం చేస్తాం. మనల్ని దిగుబడి వస్తాయి. పోయినసారి మాత్రం బాగానే 30 క్వింటాలు, 40 క్వింటాలు పడినది పోయినసారి. ఈసారి ఏం పంతుందో ఏం పోయిద్దో ఇది ఒక అనుమానం అయిపోయింది నాకు. నీళ్ళు వస్తున్నాయి, ఇల్లు క్యాంచి వస్తున్న నీళ్ళు అర్థం కావట్లేదు. చూద్దామని వచ్చినాం. వస్తే నీళ్ళు ఉన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఇంటికి వస్తున్న నీళ్ళు కాలువ నీళ్ళు వస్తున్నాయి, అయితే ఎట్లా అని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూద్దాం. చూసిన రైతుకి ఎన్ని ఇబ్బందులే కదా, ప్రతి ఒక్కటి రైతుకి ఇబ్బందే. రైతు కష్టాలు, రైతు బాధలు. రాంచిపోతుంది వేయించి వస్తున్న నీళ్ళు. కరెక్ట్ ఈ మూల నుంచి నీళ్ళు మోటార్ పోస్తున్నట్టుంది. ఇక్కడ మోటార్ నీళ్ళు మొత్తం ఇటే మలుతుంది. ఎందుకు మలుతున్నాయి అంటే స్పెషల్ వల్ల మలుతుందో. గడ్డి పట్టింది బాగా. గడ్డి పట్టి ఎంత ఆటం, ఎంత గులుగు నీళ్ళు ఓట్లు అసలు. అందుకనే నీళ్ళు ఓట్లేవు. ఎడవాపుదాం, ఏం చేద్దాం. మనకే ఇబ్బంది. రేపు కూలీలో చేరితే అందులో కారుతుంది కదా. ఇంత చూడు ఎలా ఉందో, ఎంత గడ్డి చూడండి, ఎంత గడ్డి. ఈ గడ్డి పొలాలు తెచ్చినా బాగుండేది. గడ్డి పడి నీళ్ళు పోవట్లేదు. ఇంకా పెట్టుకుంటుండే నీళ్ళు. పొలానికి నీళ్ళు పెడతారు. పొలానికి పెట్టడం వల్ల నీళ్ళు సాగట్లేదు అసలే. నీళ్ళు ఇక్కడికి ఎత్తుపట్టి గడ్డికి ఇది తీయకపోతేనేమో నీళ్ళు పోవు. తీస్తేనేమో నీళ్ళు పోతాయి. తేడా ఉంటుంది. మళ్ళీ అన్న ఆడుతుందిగా ఇస్తాం. మరి ఆడదాకుంది తీయాలి. అంతా అంటుతుంది బట్టలకి. తప్పదు మరి. ఇంకా స్నానం చేసి ఇప్పుడు వచ్చిన మొత్తం పీకేస్తుంది తేటగా. కొడలు తీస్తే బాగుండు. కొడలు తీయలేదు. ఎడవాపుతుంది. ఎడవాపుతుంది తేటగా. రావట్లేదు, ఒక్కని వల్ల కావట్లేదు. ఇది అయినా సరే చేయాలి, తప్పదు. రాదా, నన్ను కాదంటదా ఇది. బట్టలకు మొత్తం వండుతుంది. తాను చేసినప్పుడే అనుకోకుండా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళకి
ఆయన పొలాన్ని పెట్టుకుంటుండు, మనకేమో నీళ్ళు అవసరం లేదు, మనం తీసుకోవాలి. అట్లా ఉంది పని. డాడీ వచ్చిన బాగుండుగా, ఒక వాళ్ళకి అట్లేదు ఇబ్బంది అవుతుంది. చూద్దాం, మన పైతే మనం చేస్తున్నాం, రేపు డాడీ కొడదాం, డాడీ చేస్తాడు. నీళ్ళు పోకుంటే అయిపోయి కానీ నీళ్ళు వస్తాయి. నీళ్ళు పోక ఎంత నెటాల్సి వస్తుంది, ఒక చేతి వీడియో లేదు వస్తుంది, ఒక నెటాల్సి వస్తుంది. ఎంత శుభ్రం చేసుకోవాలంటే డాడీ వచ్చిన బాగుండుగా. ఓవాడు దాకుంది, నీళ్ళు బాటలు ఇటే నిమ్ము కాలుతుంది. తీద్దాం, ఇంకైతే మంచిగా ఒక చేతి కెమెరా లాగా తీసి పారేద్దాం. తీస్తూనే ఉన్నా, లక్కీ వచ్చినా బాగుండుగా. నీళ్ళు పోతున్నాయి, కట్ట తెగి నీళ్ళు పోతున్నాయి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తా. ఈంచడానికి తీయాలి, ఇంకా ఈంచడానికి కొంచెం వాడికి టైం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.